ఆ క్వశ్చన్ కనుక కరెక్ట్గా ఆ అమ్మాయికి ఆన్సర్ ఇచ్చేలాగా ఇవ్వాలి అనుకుంటే మనం ప్రీవియస్ మూవీ రెఫరెన్సెస్ తీసుకొని మన ఎప్పుడు సినిమాలో లాగా అంతేగా అంతేగా అని అనుకుంటుంటే పీస్ఫుల్ ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఒకటి అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసేసి అగైన్ మన బాలకృష్ణ రెఫరెన్స్, నువ్వు తనకు ఎదురైనా నీకే రిస్క్, తరుణ్ నీకు ఎదురు వచ్చినా నీకే రిస్క్. కాబట్టి ఎదురెళ్ళకుండా సైలెంట్గా ఆడేం చెప్పినా కూడా ఓకే ఓకే అంతేగా అంతేగా అనుకుంటూ ముందు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే మన రవితేజ గారి సంక్రాంతి రిలీజ్ అయినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ టీజర్ చూశాను. హిలేరియస్గా ఉంది. ఈసారి షూట్ షాట్గా రవితేజ గారు హిట్ కొట్టబోతున్నారు అని ఫిక్స్ అయిపోయినాను. సో ఇప్పుడు టీజర్లో ఉన్న మైనూట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. టీజర్లో చెప్పిన పాయింట్ వచ్చేసేసి రవితేజ గారిని ఆయన లైఫ్లో ఉన్న ఇద్దరు లేడీస్ 2 క్వశ్చన్స్ అడిగారంట. సో వాటి గురించి క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్కి రెస్పాన్సెస్ గురించి ఆయన వెతకని ప్లేస్ లేదు. బేసిక్గా ఆయన చాట్ జీపీటీలు, జెమినైలు అన్ని ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ హస్బెండ్స్ని అలా అందరినీ కనుక్కున్నాడు. బట్ ఆ 2 క్వశ్చన్లకి సమాధానం దొరకలేదు అని చెప్పేసి తమాషగా హిలేరియస్గా చెప్పడం జరిగింది. హింట్స్ అంటే ఆ 2 క్వశ్చన్స్ ఏవి అనేది హింట్స్ ఇస్తా. బేసిక్గా చాట్ జీపీటీలో, జెమినైలో అట్లా ఆయన కొన్ని క్వశ్చన్స్ కొన్ని ప్రాంప్ట్స్ కొట్టడం చూపిస్తారు. సో ఆ ప్రాంప్ట్స్ మనం 0.25x కానీ 0.5 స్పీడ్లో చూసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. సో అవి ఏంటి అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి హౌ టు మెయింటైన్ అని ఇంకా టైప్ చేయబోతారు, కట్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మెయింటైనింగ్ రిలేషన్షిప్స్ అని చెప్పి చూపిస్తారు. మూడోది వచ్చేసి వేర్ క్యాన్ ఐ ఫైండ్ పీస్ఫుల్. నాలుగోది వచ్చేసి వేర్ విల్ ఐ ఫైండ్. సో ఈ 4 క్వశ్చన్స్ జస్ట్ ఒక క్లాసెస్ లాగా వదిలిపెట్టి ఆ తర్వాత ఏం అడుగుంటారు అనేది రివీల్ చేయకుండా ఆడియన్స్కి మంచి ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. అట్ ద సేమ్ టైం టీజర్ అవంతం కూడా ఒక కామెడీ టచ్ తోటి, ఒక ఫ్యామిలీ టచ్ తోటి క్లియర్గా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి F2 కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఇవన్నీ ఈ సినిమాలో టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా నీట్గా కట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ అంటే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మోస్ట్ ఆఫ్ హిస్ ప్రీవియస్ మూవీస్ నేను శైలజ కానీ అటువంటి సినిమాలన్నీ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ శర్వానంద్ గారి సినిమా ఒకటి ఉంటుంది లేడీస్ గురించి, ఆ సినిమా కూడా నాకు చాలా ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ శర్వానంద్ గారి సినిమాలో ఊర్వశి గారి క్యారెక్టర్ చేత ఒక భయంకరమైన ఎమోషనల్ సీన్ నడుస్తుంటుంది. బేసిక్గా శర్వానంద్ గారు వచ్చేసి రష్మిక గారికి ప్రపోజ్ చేస్తుంటారు. బట్ ఆవిడ కొంచెం టైం కావాలో ఏదో ఫర్ సమ్ రీజన్ ఆమె ఒప్పుకుండదు. సో ఆయన మన ఊర్వశి గారితో రెస్పాన్సిబుల్ చెప్తారు. అప్పుడు అందరూ ఇంకా వాళ్ళ ఇంట్లో అందరూ లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ఇంకా ఫుల్ ఎమోషన్గా కొట్లాడాలి అనే స్టేజ్లో ఉంటారు. ఆ టైంలో కరెక్ట్గా రష్మిక గారు కూడా ఎంటర్ అవుతారు. ఆమె చూడంగానే ఊర్వశి గారు వచ్చేసి ఒక డైలాగ్ అనమాట, అంటే ఈమె ఏం చెప్తుందేమో అందరూ వేరే వాళ్ళందరూ ఆపండి, కంట్రోల్ చేసుకొని ఆపుతూ ఉంటారు. ఆమె వచ్చేసి డైరెక్ట్గా రష్మిక గారితో నీకు చాలా రోజుల క్రితం ఒక గిన్నె ఇచ్చినాను, ఒక బాక్స్ ఇచ్చినాను, అది నాకు రిటర్న్ రాలేదమ్మా అని అంటుంది. సో అట్లా ఇంకా హిలేరియస్ టచ్ ఉండే డైలాగ్స్ రాయడంలో కిషోర్ తిరుమల గారు ఎక్స్పర్ట్. సో ఆ టచ్ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో కూడా సూపర్ హిలేరియస్ కామెడీ ఉండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నాకు ఐఎమ్ లుకింగ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. సో ఇప్పుడు మనం ఆ ప్రశ్నలు ఏమై ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు మెయింటైన్ కదా, హౌ టు మెయింటైన్ అని అన్నారు. సో మనం కంప్లీట్ చేసుకునే పాటైతే హౌ టు మెయింటైన్ పీస్ ఇన్ మ్యారేజ్. ఓకే, అది మనం అనుకున్న క్వశ్చన్. దాని మన ఆన్సర్ ఉండదండి బేసిక్గా. సో మ్యారేజే కాదు ఎక్కడైనా కానీ పీస్ ఇన్ యువర్ లైఫ్ అంటే కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ థింగ్స్. నీకు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రైట్? సో బట్ మనం ఫన్నీగా తీసుకుందాం. ఓకే, సో మనం ఆ సిచ్యువేషన్ కనుక ఆ క్వశ్చన్ కనుక కరెక్ట్గా ఆ అమ్మాయికి ఆన్సర్ ఇచ్చేలాగా ఇవ్వాలి అనుకుంటే మనం ప్రీవియస్ మూవీ రెఫరెన్సెస్ తీసుకొని మన ఎప్పుడు సినిమాలో లాగా అంతేగా అంతేగా అని అనుకుంటుంటే పీస్ఫుల్ ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఒకటి అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి అగైన్ మన బాలకృష్ణ రెఫరెన్స్, నువ్వు తనకు ఎదురైనా నీకే రిస్క్, తరుణ్ నీకు ఎదురు వచ్చినా నీకే రిస్క్. కాబట్టి ఎదురెళ్ళకుండా సైలెంట్గా ఆవిడ ఏం చెప్పినా కూడా ఓకే ఓకే అంతేగా అంతేగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. సో ఇది ఒక ఫన్నీ రెస్పాన్స్. సెకండ్ క్వశ్చన్ గురించి మెయింటైనింగ్ రిలేషన్షిప్స్ కదా. సో దాన్ని మనం కంటిన్యూ చేయాలనుకుంటే మోస్ట్లీ ఇప్పుడు చూస్తున్న జనరేషన్ అమ్మాయిల క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మెయింటైన్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ స్పౌజ్ అండ్ మదర్ ఇన్ లా అని ఎలా కనిపిస్తున్నాయి. సో ఆబ్వియస్లీ మన సీరియల్ ఎఫెక్ట్ కావచ్చు, మనం బయట చూస్తున్న సొసైటీ ఎఫెక్ట్ కావచ్చు, కోడలకి అత్తలకి ఆబ్వియస్లీ ఇది ఎలాగైనా ఇది పడదు బేసిక్గా. సో వాటికి మనం ఆన్సర్ ఇవ్వాలనుకుంటే బేసిక్గా సింపుల్, మీ మదర్ ఇన్ లా అంటే మీ అత్తగారు ఎప్పుడు కరెక్ట్, మీ వైఫ్ ఎప్పుడు కరెక్ట్, తప్పు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అది నువ్వు ఒకటే, గుర్తుపెట్టుకో నువ్వు ఒకటే. ఓకే, సో అది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ తీసుకుందాం. వేర్ క్యాన్ ఐ ఫైండ్ పీస్ అని ఉంది. సో వేర్ క్యాన్ ఐ ఫైండ్ పీస్ఫుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అని మనం కంప్లీట్ చేసుకుందాం క్వశ్చన్ని. సో దానికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే కనుక టెర్రస్ గార్డెన్ కాదు, హిమాలయకి వెళ్ళినా కూడా మీకు పీస్ అయితే దొరకదు. ఓకే, అది ఇన్నర్ ఫీలింగ్. బట్ ఆ ఇన్నర్ ఫీలింగ్ ఆవిడ చెప్పలేం కదా, హ్యాపీగా పడుకున్నప్పుడు అట్లా ఏదైనా ఆన్సర్ ఇచ్చేసుకోవాలంటే. సో ఫైనల్గా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వేర్ విల్ ఐ ఫైండ్ టైం అని చెప్పేసి ఎండ్ అవుతుంది. సో మనం తీసుకుందాం వేర్ విల్ ఐ ఫైండ్ టైం ఫర్ మై సెల్ఫ్.
ఏంటి సార్ ఓకే, దీనికి ఆన్సర్ ఇద్దాం మనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవడు ఇవ్వలేడు. సో అందువల్ల మనం తప్పించుకోవడానికి ఏం చెప్పొచ్చు అంటే, ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్, లెట్ మీ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పాలి. లిటరల్గా మనం ఎవరైనా మనకు తెలియని ఆన్సర్స్ గురించి క్వశ్చన్స్ అడిగితే మనం ఇచ్చే రెస్పాన్సెస్. ఓకే, సో ఇది ఫన్నీ టేక్ ఆన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. అగైన్ ఈ కామెడీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ టీజర్లో వచ్చేసి రవితేజ గారు ఫుల్ లేడీస్ అంతా ఉంటారు, అక్కడ ఆయన స్పీచ్ చేస్తున్నారు అనే ఒక రిఫ్లెక్షన్, ఒక సీన్ తోటి ఆ టీజర్ని ఎండ్ చేసి భర్త మహాశైలకు ఇదే మా విజ్ఞప్తి అన్నట్టు మాట్లాడతారు. సో వెరీ గుడ్, ఎంటర్టైనింగ్, అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి మంచి హిట్ అవబోతుంది అని అనుకుంటున్నాను. సో ఆ హోప్ తోటి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము, డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. థ్యాంక్ యూ.